వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా విశాఖ జిల్లా జాలరి ఎండాడ వద్ద చేప పిల్లల పెంపక కేంద్రం కేజ్ కల్చర్ ను మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం జెట్టి నెంబర్ 02 వద్ద జరిగిన సభలో మత్స్యకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ మత్స్య సంపద పెంపు పథకాలను ఉపయోగించుకోవాలని మంత్రి జాలర్లకు సూచించారు. కూటమి ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, మత్స్యకారుల శ్రేయస్సుకు చర్యలు చేపడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ రోజు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అందులో కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా 2019-24 అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా ఉపయోగించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి అందించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఏదైతే నేను ఈ ఆర్టిఫిషియల్ రీవ్స్ ప్రారంభించానో 4.5 సంవత్సరాల ముందు 22 యూనిట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 40% ఇవ్వకపోవడం వల్ల ఆ పథకాన్ని నిలుపుదల చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 22 యూనిట్లు రాష్ట్రంలో ఈరోజు మనం ప్రారంభించాం. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి ఒక 80 యూనిట్ల వరకు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు తమిళనాడు కానీ కేరళ కానీ విపరీతంగా పెట్టారు. దీనివల్ల మత్స్య సంపద విపరీతంగా పెరగడమే కాకుండా మత్స్యకారులు కష్టాన్ని తగ్గించవచ్చు, డీజిల్ ఖర్చు తగ్గించవచ్చు, సమయాన్ని తగ్గించవచ్చు. దూరంకి వెళ్లకుండా మనం ఏదైతే ప్రకాశం జిల్లా